హలో హాయ్ రైతు సోదరులారా అందరూ నమస్కారం అండి. ప్రస్తుతానికి మనం ఈరోజు మిర్చిలో వేరు వ్యవస్థ గురించి మాట్లాడుతున్నామండి. మిర్చి దిగుబడి బాగా రావాలంటే మిర్చిలో వేరు వ్యవస్థ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనం దీని దశల గురించి మాట్లాడతాము. సో మనకు చూడండి, మిర్చిలో మనకి పైలం జైలం అని రెండు రకాలుగా ఉంటుందండి. పైలం అనేది ఏమిటంటే పై ద్వారా ప్రవహించేది, జైలం అంటే వేరు ద్వారా ప్రవహించేది. దీంట్లో గొట్టాలు ఉన్నాయి చూడండి, పైలం జైలం రెండు గొట్టాలు. జైలం అనేది ఏంటంటే కిందలో మనం ఇచ్చే నీరు కానీ లేదంటే ఫర్టిలైజర్ కానీ న్యూట్రియన్స్ కానీ మొత్తాన్ని తీసుకెళ్ళి పైకి అందించేది జైలం అండి. మనకు పై ఆకు ద్వారా వచ్చేసినేమో మనం ఇచ్చే మందులు కానీ లేదంటే ఆక్సిజన్ లెవెల్ కానీ మొత్తం గ్రహించేది కిందకు పంపించేది పైలం అంటామండి. ఈ రెండు అనేది మొక్కకి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ రెండు కానీ కరెక్ట్గా ఉంటే మనకు దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. దీంట్లో మేజర్గా ఏంటంటే జైలం అండి. జైలం రవాణా ఎంత ఫాస్ట్గా ఉంటుందో మనకు దిగుబడి కూడా మొక్క కూడా అంత దృఢంగా పెరిగే అవకాశం ఉంటుందండి. ఇది దీంట్లో రకాలే ఉంటాయండి. ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 దశలు ఉంటాయి. ఫస్ట్ దశ వచ్చి యువ దశ అండి. అంటే మొక్క బాగా పెరిగే స్టేజ్, అంటే వేరు పెరిగే స్టేజ్. ఫస్ట్ స్టేజ్లో ఏమవుతుందంటే మొక్క అనేది పెరగాలండి, వేరు పెరగాలండి. వేరు ఎంత పెరిగితే మొక్క ఆకు శాతం కణ శాతం బాగా పెరుగుతుంది. సో తర్వాత వచ్చింది వృద్ధి దశ అండి. తర్వాత వేరు మొక్క రెండు సమపాలలో పెరుగుతుందండి. అంటే పైన ఎంత పెరుగుతుందో కింద వేరు కూడా అంతే పెరుగుతుందండి. సో ఇది పెరిగినప్పుడు ఏంటంటే మొక్క నెక్స్ట్ ఫ్యూచర్లో అంటే ముందుగా ఫ్లవరింగ్ వచ్చడానికి అవకాశం ఉంటుంది. సో మిర్చిలో దశ వృద్ధి దశ అండి. ఇది అన్నిటిని డెవలప్ చేస్తుంది. కింద వేరుని, తర్వాత పైన కాడని, కొమ్మల్ని, ఆకుల్ని అన్నిటినీ మనకు డెవలప్ చేసి పోషకాలు అందిస్తుందండి. ఇది మెయిన్ అండి. దీంట్లో తర్వాత మిర్చిలో పూత స్టేజ్ అండి. ఈ 3 స్టేజ్లు కరెక్ట్గా ఉన్నప్పుడు పైన వచ్చి పూత బాగా వస్తుందండి. అంటే ముందుగా వేరు బాగా పెరిగి, ఆకులు పెరిగి, కొమ్మలు పెరిగినప్పుడు పూత బాగా వస్తుంది. సో ఇది మనకి ఏంటంటే మేజర్గా పూత స్టేజ్. మనకి పూత స్టేజ్ తర్వాత ఏమవుతుందంటే మిర్చిలో వేరు వ్యవస్థతో పాటు వేరు వ్యవస్థ ఎంత లోతుకి వెళ్ళి ఎంత తెల్లి వేర్లు పెరుగుతుందో మనకు మొక్క కూడా పైన అంత పెరుగుతుంది, పూత కూడా అంతే వస్తుంది. సో దీంట్లో మనకి ఏంటంటే మేజర్గా ఏంటంటే తల్లి వేరు వ్యవస్థ అండి. తర్వాత మిర్చిలో కాయ స్టేజ్. కాయ అంటే కాయ బాగున్నప్పుడు ఏమైందంటే మనం ఇచ్చే ఫర్టిలైజర్తో పాటు మొక్క కూడా వెతుక్కోవాలి, ఆహారాన్ని వెతుక్కోవాలంటే సైడ్ పీచు వేర్లు రావాలి. పీచు వేర్లు ఎప్పుడైతే పెరుగుతుందో వాటితో పాటు ఆహారాన్ని సేకరించి మొక్కని బాగా డెవలప్ చేస్తుంది. సో కణజాలం కూడా బాగా వృద్ధి చెందుతుంది. అంటే మనకు పైలం జలం అన్నాం చూడండి, 2 గొట్టాలు. ఆ 2 గొట్టాలకు బాగా దృఢంగా తయారవుతుంది. తర్వాత మనం పెరగటానికి మనం వేసుకోవాల్సింది. తర్వాత ఫస్ట్ స్టేజ్లో మనం చిలామిన్, జింకు, డిఏపి ఈ 2 కాంబినేషన్ కానీ వేసుకుంటే వేరు వ్యవస్థతో పాటు రవాణా గొట్టాలు కూడా బాగా పెరుగుతుందండి. ఇది అయిపోయినాక మనకు దుబ్బు చేయడానికి గ్రానుల్స్ వేసుకోవాలండి. అగ్రోగెయిన్ C6 వాళ్ళది అగ్రోగెయిన్ అండి. ఇది 4 కేజీల ప్యాకింగ్ ఇది ఎకరాకు. సో ఇది ఏంటంటే వేరు వ్యవస్థ బాగా పెరగటానికి, మొక్క అన్ని అంటే బెటర్ స్టేజ్లో తట్టుకోవటానికి, తర్వాత పిలకలు బాగా రావటానికి, మొక్క అనేది కణజాలం బాగా వృద్ధి చెంది గొట్ట రవాణా సౌకర్యాలు బాగా దృఢంగా తయారవుతాయండి. ఈ గొట్టాలు పీపాలంటే మనకు జైలం ద్వారా ఎప్పుడైతే రవాణా సప్లై అవుతుందో ఆటోమేటిక్గా మనకు మొక్క పెరుగుతుంది, దిగుబడి వస్తుంది. తర్వాత టాటా వాళ్ళది ర్యాలీ గోల్డ్ అండి. ఇది కూడా మంచి వేరు వ్యవస్థకి బాగా ఉంటుంది. ఇది వచ్చి ఎకరాకు 4 కేజీలు వాడుకోవచ్చు అండి, 4-5 కేజీలు. సో మనకు ఇది కూడా వేరు వ్యవస్థకి వృద్ధి చెందడానికి బాగా ఉపయోగపడుతుంది. తర్వాత ఎరీస్ అండి. ఎరీస్ వాళ్ళది ఎండోమేక అండి. ఎండోమేక ఇది కూడా మంచి మందు అండి. వేరు వ్యవస్థ పెరగడానికి, నీకు తర్వాత వచ్చేసి బ్రాంచెస్ పైకి వృద్ధి చెందడానికి, కణజాలం వృద్ధి చెందడానికి బాగా ఉపయోగపడుతుంది. తర్వాత స్టేజ్లోనే ముడతలు వస్తాయండి. ముడతలు వచ్చినప్పుడు ఏంటంటే వేరు వ్యవస్థతో పాటు పై ముడతను కంట్రోల్ చేయాలంటే రీజన్ టాటా వాడుకోండి. ఇది కింద వేరు వ్యవస్థ పెరుగుతుంది, పైన ముడత రాకుండా ఉంటుంది. 2-in-1గా ఉపయోగపడుతుంది. తర్వాత మనకు ఎఫ్ఎంసీ వాళ్ళది ఫ్యూరిడ్ అని ఉంటుంది, అంటే క్యాబే ఫ్యూర్ అని 3G గ్లోకల్ అనమాట. ఇవి కూడా ముడత రాదు, పైన నీకు పెరుగుతుంది, పైన ముడత రాదు, కింద వేరు వ్యవస్థ పెరుగుతుంది. సో ఇది మనకు సేమ్ రీజన్ డాక్టర్ లాగా పనిచేస్తుంది. అది దొరకని పక్షంలో ఇది వాడుకోండి. ఈ 2 కరెక్ట్ వాడినప్పుడు మిర్చి అనేది బాగా దృఢంగా నీట్గా పెరుగుతుందండి. ఇవన్నీ సకాలంలో మనం అందించగలిగితే మిర్చికి మనకు కావాల్సిన దిగుబడిని బాగా అందిస్తుందండి. సో మనకు దీంట్లో ఇవన్నీ 3-4 కరెక్ట్గా అందించినప్పుడు టాప్ రూట్ అంటే మెయిన్ రూట్, పిల్లవేర్లు ఇవన్నీ బాగా డెవలప్ అవుతాయండి. ఇవి ఎప్పుడైతే బాగా డెవలప్ అవుతుందో మిర్చి ఏ స్టేజ్లో ఉన్నా అన్నింటినీ సప్లై చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. సో మనకు తల్లి వేరుతో పాటు మెయిన్ వేరు చాలా ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ కరెక్ట్గా లేనప్పుడు చూడండి మనకు విల్టీ అనేది వస్తుంది. ఈ విల్టీ అనేది ఎందుకు వస్తుంది అంటే వేరు అంటే మనకు తల్లి వేరు, పీచి వేర్లు సకాలంలో పెరిగి ఆగినా కానీ ఇట్లా వస్తుంది. ఆ తల్లి వేర్లు, పిల్ల వేర్లు అనేది ఎప్పుడు పెరుగుతూనే ఉండాలండి. ఈ 2 ఎప్పుడైతే పెరగకుండా పెరిగి సకాలంగా ఆగినా కానీ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకైనా మనం స్టార్టింగ్లో జింకు చెప్పాము, తర్వాత వచ్చి గ్రాన్యూల్స్ చెప్పాము, తర్వాత వచ్చి మళ్ళీ రీజన్ డాల్ట్రా, ప్యూరిడ్ గ్లూకల్ చెప్పాము. సో ఇవన్నీ ఏంటంటే ఒకదాని తర్వాత ఒకటి వాడుకోగలిగితే మీకు ఎప్పటికప్పుడు వృద్ధి చెందుతూ ఉండాలండి. ఈ జైలం అనేది ఎంత వృద్ధి చెందుతుందో అంత దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత మీకు కాయ స్టేజ్లో ఎంత వాటర్ తీసుకునే కెపాసిటీని ఇస్తుంది. ఈ జైలం అనేది ఎప్పుడైతే పెరగకుండా ఉంటుందో తక్కువ వాటర్ ఇచ్చినా వడిలిపోద్ది, వర్షాలు తక్కువ పడ్డా కానీ పులుడు వస్తుంది. సో మనం తర్వాత నివారించడానికి చాలా కష్టం అండి. నివారించుకోవడానికి మనకు చాలా నష్టపోతాం. ఒక్కొక్కసారి ఎకరాలే ఈ విధంగా ఎండిపోతూ ఉంటుందండి.
కాబట్టి మనకు ఇది విల్ట్ అనేది చాలా ప్రమాదకరము. మెయిన్ వేరు ఎండిపోవటం ఒకటి వస్తుంది, తర్వాత పిలకలు వేరు అంటే సైడ్ పీచ్ వేలు ఎండిపోవటం కూడా వస్తుంది. ఇది ఏ స్టేజ్లోనే రావచ్చండి, కాసే స్టేజ్లో, లేదంటే పూత స్టేజ్లో, లేదంటే మొక్క స్టేజ్లో వస్తే దానికి మనకు రికవర్ చేయగలం, అవసరమైతే ఇంకో మొక్క వేసుకోవచ్చు. కానీ ప్రధానంగా మెయిన్ పంటలో పెద్ద సమస్య ఇది. సో మనకి ఏంటంటే వేరుని ఎట్లా గుర్తించాలంటే, వేరు అనేది ఒక మొక్కని ఇట్లా పీకినప్పుడు ఏమైందంటే సైడ్ వేర్లు ఉన్నాయి కదండి, సైడ్ వేర్లు అవి తెల్లగా ఉండాలి, కానీ నల్లగుండి ఎండిపోయినాయి అంటే అది పీచు వేరు ప్రాబ్లం. సో ఇంకొక మొక్కని ఏంటంటే బాగా పీకిన తర్వాత అంటే తల్లి వేరు లేకుండా పీచు వేర్లు మాత్రమే పెరుగుతుంది, తల్లి వేరు లేదనుకోండి, అది కూడా నీకు రేపు విల్ట్ కింద ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే మనకు తల్లి వేరుతో పాటు పిల్ల వేర్లు కూడా బాగా పెరగాల, అవి రెండు ముఖ్యమే. ఈ పిల్ల వేర్లు ఎంత లోతుకి వెళ్తుందో అంత సప్లైని పైకి అందిస్తుంది, తల్లి వేరు ఎంత లోనికి వెళ్తుందో మొక్క అంత దృఢంగా తయారవుతుంది. సో కాబట్టి మనకు చూడండి, తల్లి వేరు డ్యామేజ్ అయితే ఇట్లా మొక్క పీకి చూడండి, తల్లి వేరు అనేది కింద కుళ్ళిపోయి ఉంటుంది. ఇది ఇట్లా వచ్చినప్పుడు ఏంటంటే అది తల్లి వేరు అనేది డ్యామేజ్ అయ్యింది, దీనివల్ల మొక్క అనేది ఎండిపోతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. సో తర్వాత చూడండి, ఇలాంటివి ఎన్ని వచ్చినా కానీ మీకు తల్లి వేరు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. పిల్ల వేరు ఏదైనా డ్యామేజ్ అయినా కవర్ చేయగలం, కానీ తల్లి వేరు డ్యామేజ్ అయితే మాత్రం కవర్ చేయడం చాలా కష్టం అండి. సో ఇది అనేది చాలా ముఖ్యం అండి, తల్లి వేరు జాగ్రత్తగా చూసుకోండి. అందుకనే ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే, కింద వేరు వ్యవస్థ దృఢంగా ఉండాలి. కింద వేరు వ్యవస్థ దృఢంగా ఉంటే మనం అనుకున్న దిగుబడులు రావడానికి చాలా ఉపయోగం ఉంటుంది. మనం పై షోకులు చూసుకోవడం కాదండి, మొక్కతో పాటు కింద వేరు కూడా పెరుగుతుందా లేదా అని చూడండి. ఇప్పుడు చూడండి, ఈ నేలలో రాళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు నేలలో ఏమైందంటే మనకు వేరు అనేది చాలా తక్కువగా పెరుగుతుంది. ఆ టైంలో వర్షాలు పడ్డప్పుడు అది కాస్త ఫంగస్గా మారుతుంది. ఆ ఫంగస్గా మారినప్పుడు పూర్తిగా మొక్క అనేది వీక్ అయిపోయి ఎండిపోతూ ఉంటుంది. కాబట్టి దీనికి చూడండి, వేరు చాలా తక్కువగా ఉంది. నీకు పైన వేరు వచ్చే వేరు ఎప్పుడైనా చూడండి, అయ్యి బతకవు, మొక్క బతకడానికి సహకరించవు. బతికినా కానీ అంటే మనకు మంచి దిగుబడి రావడానికి చాలా కష్టంగా ఉంటుంది. సో ఇది ఇసుక నేల అండి, ఇసుక నేలలో కూడా ఈ విధంగా వస్తుంది. కాబట్టి మనకి ఏంటంటే ఒక సాయిల్ని బట్టి ఒక్కొక్క ప్రాబ్లమ్స్ వస్తుంది. కాబట్టి మీరు అన్ని సాయిల్లో ఒక విధంగా అనుకోపోకండి. ఇది రాకుండా ఉండాలంటే ముందుగా నారు స్టేజ్లో కుళ్ళుడు అనేది రాకుండా చూడండి. మనకు నారు స్టేజ్లో కుళ్ళుడు ఏ విధంగా ఉంది, ఎట్లాగ వస్తుంది అనేది అబ్జర్వ్ చేయండి. అట్లా కుళ్ళుడున్న నారిని గేడింగ్ చేసి పక్కన తీసేసేయండి. అలా తీసేసినప్పుడు మాత్రమే మనం కొంతవరకు దీన్ని నివారించగలం. మనం ఏమనుకుంటామంటే, వేరు పుల్లుడు వచ్చింది అనుకుంటే నారు స్టేజ్లో ఏదో ఒక మందు కొడతాం, కొద్దిగా కవర్ అవుతుంది, మళ్ళీ మొక్కలో మనం వేసుకుంటాం. అది మనం వేసేటప్పుడు మొక్క వేరు ఎంత ఉంది, మెయిన్ వేరు ఎంత ఉంది, పిల్ల వేరు ఎంత ఉంది, సో ఈ రెండు సకాలంలో పెరిగే స్టేజ్ ఉందా లేదా అనేది మనం అబ్జర్వ్ చేయము. ఎందుకంటే మనం వేసే నారు సీజన్ వచ్చినప్పుడు ఏంటంటే హడావుడిలో ఉంటాం, కాబట్టి ఇలాంటివన్నీ పట్టించుకోమండి. కానీ ఇలాంటి